నమస్తే, వెల్కమ్ టు ఏటీవీ. గత 4 రోజులుగా ఏదైతే సింగర్ మంగ్లీ మీద వస్తున్నటువంటి ఆరోపణలు, ఏదైతే మైక్రో ఫైనాన్స్ సంబంధించినటువంటి ఆ ఇష్యూలో దాదాపుగా 50 నుంచి 150 కోట్లు, అదేవిధంగా 200 కోట్ల రూపాయలు అవకతవకలు జరిగాయంటూ ఆమె మీద, అదేవిధంగా మధు అనే వ్యక్తి మీద రకరకాలైనటువంటి ఎలిగేషన్స్ వస్తూ ఉన్నాయి. ఇందులో నిజాలు ఏంటి అనేది ఇప్పటివరకు అంటే పంజగుట్ట పోలీస్ స్టేషన్లో మంగ్లీ మీద అయితే A5గా కేసు అయితే ఫైల్ చేయడం జరిగింది. సో మరి మంగ్లీ మీద వచ్చినటువంటి ఆరోపణలు కావచ్చు, మధుని ఆల్రెడీ అరెస్ట్ చేసినటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. మంగ్లీ మీద వచ్చినటువంటి ఆరోపణల మీద అసలు మంగ్లీ నిజాలు చెప్పాలంటూ కూడా ఈరోజు తెలంగాణ ఫిలిం సంబంధించినటువంటి సంపత్ నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడుతూ ఆయన ఏంటంటే ఈరోజు ప్రొడ్యూసర్ కౌన్సిల్, అదేవిధంగా సీనియర్ తెలంగాణ శ్రేణి నాయకులు, అదేవిధంగా ప్రొడ్యూసర్ కౌన్సిల్ కూడా ఈయన కంప్లైంట్ చేయడానికి, మంగ్లీ మీద కంప్లైంట్ చేయడానికి ఇక్కడ రావడం జరిగింది. ఒక వినతి పత్రాన్ని అయితే ఒకటి ఇవ్వడం జరిగింది. సో మరి ఆయన ఏమని చెప్తారు, వాళ్ళు పూర్తి వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. రవి గారు నమస్కారం. ఇప్పుడు ఏంటి అసలు అంటే మంగ్లీ మీద వస్తున్నటువంటి ఆరోపణలు కావచ్చు, మంగ్లీ ఏదైతే మైక్రో ఫైనాన్స్ విషయంలో దాదాపుగా 50 నుంచి 150 నుంచి 200 కోట్ల రూపాయల అవకతవకలు జరిగి బంజారాపేటలకు అన్యాయం జరిగింది. ఆ ఫైనాన్స్ కంపెనీ మొత్తం ఉన్నదంతా కూడా బంజారాపేటలకు అన్యాయం జరిగింది. ఒక బంజారాపేటలకు అన్యాయం చేసిందంటూ కూడా ఈరోజు మీరు ఆమె మీద కంప్లైంట్ చేయడానికి ఇక్కడికి వచ్చారు. సో ఆమెను తాత్కాలికంగా ఆమెకు అవకాశాలను ఆఫ్ చేయండి, ఆమె కడిగిన ముచ్చులో బయటకు వచ్చేదాకా కూడా అవకాశాలు ఆఫ్ చేయండి అని మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఏంటి అసలు ఆమె దగ్గర ఆమె చేసిన నేరం ఏంటి, మీరు ఆమెకు సంబంధించిన నిజాలు ఏమున్నాయి మీ దగ్గర? రవి గారు ప్రత్యక్ష సాక్షులు మీరు. మనము ఎటువంటి కేసులను టేకప్ చేసినామో తెలంగాణ రాష్ట్రంలో కానీ ఆంధ్ర రాష్ట్రంలో కానీ ఎవరు వచ్చినా కానీ వాళ్ళకి ఏ విధంగా న్యాయంగా నిలబడడం మీ అందరికీ తెలిసిందే. ముఖ్యంగా నేనేమంటున్నా అంటే, నిజంగానే మంగ్లీ గారి పైన ఆరోపణలు వస్తే, మీ పైన ఆరోపణలు ఎవరు చేసింది? మధు గారు మీ పేరు వాడుకున్నారు అంటున్నారు. మధు గారు వాడుకుంటే ఫస్ట్ మీరు కంప్లైంట్ ఇవ్వాల్సింది మధు గారి పైన కదా. దాని తర్వాత ఆ రోజు ఆ ఇన్సిడెంట్లో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ డబ్బులు పోయినా అనుకుంటున్న దాంట్లో మెజారిటీగా బంజారా బిడ్డలు ఉన్నారు. ఈ బంజారా బిడ్డలు ఉన్నారు. నేనేమంటున్నా అంటే, నిజంగా వాళ్ళకి న్యాయం చేయాలనుకుంటే న్యాయం చేయి. అసలు నిప్పులేంది పొగ ఎట్లా వస్తుంది? మధుకు కేవలం మీకు ఎట్లా సంబంధం అంటే ఏ విధంగా వస్తున్నది? అది నిజాలని తెలుపుకోవాల్సింది మీరు కదా. ఇవాళ పోలీసులు మీ పైన కంప్లైంట్ ఇచ్చినంత మాత్రాన ఎఫ్ఐఆర్ చేయరు, వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తారు కదా. ఏ విధంగా అయింది? మీరు ఎందుకు బంజారా కార్డును వాడుతున్నారు? బంజారా మెజారిటీ 60 నుంచి 70% ఉన్న మోసపోయిన బిడ్డలు మొత్తం బంజారులే కదా. దానిపైన నిజాలు తెలపండి. అంటే మీ దగ్గర మోసపోయిన వాళ్ళందరూ ఏమైనా కంప్లైంట్ చేశారు మీ దగ్గరికి వచ్చి? నా దగ్గరికి ఆల్రెడీ కొంతమంది విక్టిమ్స్ వచ్చారు. దీనిపైన మాకు తెలుస్తుంది. ఈ దేవరకొండ నుంచి కానీ, మాల్ నుంచి, మల్లెపల్లి నుంచి కొంతమంది వీళ్ళు ఇంకా బయటికి రావడం లేదు. ఎందుకంటే భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఎందుకంటే నిజంగానే మీరు గిట్ట బయటకు వస్తే మాట్లాడితే, ఒకవేళ మాట్లాడితే మీ డబ్బులు కూడా ఉన్నాయి కాస్త ఇవ్వమనుకుంటున్నారు. నేను ఎందుకంటే నిజాన్ని బయటికి తెండి అంటున్నా. మంగ్లీ గారు మీరు నిజాన్ని బయటికి తెండి. నా ప్రోగ్రాంలో కూడా గతంలో కూడా మేము కలిసి ఒక ప్రోగ్రాంలకు మా ఆడబిడ్డ లెక్క మేము తనని ఇచ్చినాం. అట్లా అని చెప్పి నువ్వు కొన్ని 100 మంది బంజారా బిడ్డలు, నీ ఒక్కదాని గురించి 100 మంది బిడ్డలను మీరు మోసం చేస్తే మేము చూసుకుంటుంటలేం కదా. ఇది 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 కరెక్ట్ కాదు. మీ పైన వచ్చిన ఆరోపణలు అబద్ధాలు. నిజంగానే ఈ విక్టిమ్స్లను మేము కాపాడుకుంటాం, వీళ్ళకి అండగా నిలబడతాం అని మీరు ప్రూవ్ చేయండి. డెఫినెట్గా అందులోని భాగంగానే మేము ఏం చేస్తున్నామంటే, ప్రొడ్యూసర్ కౌన్సిల్కి వచ్చినాం. దీనిపైన కేసు పంజాగుట్టలో అయింది కాబట్టి, ఆ సినిమాలకు ఆఫర్లు ఇచ్చేది ప్రొడ్యూసర్సే కాబట్టి, మీరు డెఫినెట్గా నిజాలు బయటకు వచ్చే వరకు తాత్కాలికంగా ఈమెను బహిష్కరించండి. ఆ సెషన్లో తనకు కార్డు లేదు, సింగర్కి సంబంధించిన ఆమె కాబట్టి అది ఓన్లీ మ్యూజిక్ డైరెక్టర్కి సంబంధించినటువంటి కార్డు ఉండొచ్చు. సో మరి ఇక్కడ కంప్లైంట్ ఉపయోగం సార్, నేను ఏమంటున్నా అంటే, ప్రొడ్యూసరే అన్నిటికీ మూలం. 24 క్రాఫ్ట్స్కి అన్నిటికీ మూలమే ప్రొడ్యూసర్. ఆమెకు ఎటువంటి కార్డు ఉన్నా లేకపోయినా, ఇప్పుడు నేను నా కంపెనీ ఉంటుంది, నేనే ఒక సినిమా ప్రొడ్యూసర్ని. మీకు ఇవ్వాలంటే ఇస్తాను క్యారెక్టర్, ఇవ్వద్దు అంటే ఇవ్వద్దు. నేను ఏమంటున్నా అంటే, మీ సినిమాలు చూసేటి అన్ని పేద బిడ్డలే. ఈ పేద బిడ్డలే డబ్బులు ప్రధానంగా పోయినని ఆరోపణలు వస్తున్నాయి. కాబట్టి దీన్ని కడిగిన మొత్తం లెక్క రండి మీరు. సో ఒక బంజారా బిడ్డని మీరు ఎంకరేజ్ చేస్తున్నారా లేకపోతే ఇప్పుడు డిస్కరేజ్ చేస్తున్నారా అనేది కూడా క్వశ్చన్ వస్తుంది. దానికి నేను ఎంకరేజ్ డిస్కరేజ్ అని పక్కన పెడితే నిజాలు బయట పెట్టండి అని అంటున్నాను. నిజంగానే తను ఎంకరేజ్ చేస్తున్నా. తనకి ఏమని, మీరు కడిగిన మొత్తం లెక్క బయటికి రండి. నిజంగానే ఏ బిడ్డలే డబ్బులు పోయినాయి, ఆ బిడ్డలే డబ్బులు పోతే మీరు బయటకు వచ్చి ఫైట్ చేయాలి కదా. నిజాలు మంగ్లీ గారి దగ్గర ఉన్నాయంటారు? మంగ్లీ గారి దగ్గర ఉన్నాయా లేదా అని పక్కన పెడితే, అసలు మంగ్లీ గారి పేరు ఎందుకు వచ్చింది దీంట్లో? నేను అనేది అంటున్నా. రవిదో, సంపత్దో, లేకపోతే రమేష్దో, రాహుల్తో రావాలి కదా.
ఎవరిది రాకుండా కేవలం మంగ్లీ గారిది ఎందుకు? నేను పూర్తి కొన్ని వీడియో విజువల్స్ కూడా ఉన్నాయి, అవి సమయం వచ్చినప్పుడు నేను బయట పెడతాను తప్పకుండా. పూర్తిగా అంటే ఇప్పుడు మధు గారు ఆల్రెడీ అరెస్ట్ అయి ఉన్నారు. సో ఇప్పుడు మంగ్లీ కూడా దీంట్లో పూర్తి ఇన్వాల్వ్మెంట్ ఉందనేది ఒక అనుమానంతో ఇక్కడ రావడం జరిగింది. అనుమానంతో నేను కాదు, మీ మీడియా వాళ్ళు ఎట్లా అంటే లోపడుకున్నాయన్నీ బయటికి అడుగుతుంటారు. నిజాలు అనేటివి ఉన్నాయి, నిజాలు ఇవాళ లేట్ కావచ్చు కానీ రేపు అయితే అన్నీ వస్తాయి తప్పకుండా. నేను ప్రథమంగా ఏం చేస్తున్నానంటే ఆ వీడియోలు బయటికి తీసే ముందు ఫస్ట్ ఈమెను బహిష్కరించండి. ఎందుకు అంటే ఎవరైతే తన పాటలు చూసి, ఎవరైతే తన సినిమా గాత్రంతో వాడుకొని, ఇప్పుడు నిన్ను లేపింది పేద ప్రజలు, పేద బిడ్డలే కదా. ఇవాళ యూట్యూబ్లో అన్నీ చూసేటోడు, సినిమాలు చూసేటోడు అన్నీ వాడే కదా. వాళ్ళే డబ్బులు పోయినాయి అంటున్నారు కదా, నువ్వు వాళ్ళకి అండగా నిలబడు అంటున్నాం. అంతవరకు నీ పైన ఎఫ్ఐఆర్ అయింది కాబట్టి తాత్కాలికంగా పక్కన పెట్టండి. ఇప్పుడు మీరు యోయో టీవీలో మీరు మోసాలు చేసిరు, ఎవరికైనా చేసినంటే మిమ్మల్ని ఏం చేస్తుంది? పక్కన పెడుతుంది సింపుల్గా. ఇప్పుడు పార్టీలలో కూడా కావచ్చు, రాజకీయ పార్టీలలో ఎటువంటి ఆరోపణలు వస్తాయి ఏం చేస్తారు? షోకాజ్ నోటీస్ ఇచ్చి పక్కన పెడతారు. ఇదేంది? ప్రైవేట్ ఇన్స్టిట్యూట్. ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లో ఏంటిది ఇచ్చేది? ఎవరు? ప్రొడ్యూసర్ కౌన్సిల్ అనేది వీళ్ళకి ఒకటి ఉంది, సినిమాలు మొత్తం వీళ్ళే తీస్తారు కాబట్టి అంతవరకు ఈమెను పక్కన పెట్టండి అని అంటున్నాం మేము. మహిళ ఎలాంటి చర్యలకు పాల్పడుతుందని అనుకోవచ్చు అసలు? కొత్త తరం వస్తున్నారు రాజకీయాల్లో కూడా, ఎవరు ఎటువంటి కేసులలో పట్టుబడ్డరు, ఎవరు ఎటువంటి కేసులలో జైలుకు పోయినరు మీ అందరికి తెలిసిందే. ఒకటే కామన్ ఎజెండా ఏంటంటే పేద బిడ్డలు ఇక్కడ నష్టపోయినరు. 1 రూపాయి కమాయించాలంటే ఇవాళ సాధారణ రైతు పోవాలంటే వానికి 500, 1000 రూపాయల కూలి ఇవ్వాలి. వాడు రోజంతా కష్టపడితే 5 లక్షలు, 10 లక్షలు ఎక్కువ వడ్డీల పేరుట ఇవాళ మీరు ఇట్లా చేయడం ఇది కరెక్ట్ కాదంటున్నా. అందుకని నిజాలు బయటికి రావాలి. ఇప్పుడు పోలీసులు ఇన్వెస్టిగేషన్ పోలీసులు చేస్తారు, సిఐడీలు ఇన్వెస్టిగేషన్ సిఐడీలు చేస్తారు. ప్రజల గురించి నిలబడే వాళ్ళం మేము. ఆల్రెడీ మీరు వీడియోలు ఆధారాలు చెప్పబోతున్నా, అదే చెప్తున్నాను. పోలీసుల పని పోలీసులు, సిఐడి పని సిఐడి. ప్రజా సంఘాలు, ప్రజలపైన ప్రేమ ఉన్న వాళ్ళం, మాది కూడా మేము కూడా చేసినాం. మా దగ్గరికి కూడా కొన్ని ఉన్నాయి. అవి వచ్చిన రోజు బ్రహ్మాండంగా ఎందుకు నిప్పు లేనిది పొగ ఎందుకు వచ్చింది, లేకపోతే ఎట్టొచ్చింది అవన్నీ బయటికి తీస్తాం. థ్యాంక్ యూ సంపత్ గారు. సో చూశారు కదండి, అంటే మంగ్లీ నిజంగానే ఒకవేళ ఈ ఏదైతే మైక్రో ఫైనాన్స్ సంబంధించినటువంటి ఈ స్కామ్లో మంగ్లీ కనుక లేకపోతే తను A5గా ఈరోజు పంజిగుట్ట పోలీస్ స్టేషన్లో ఎందుకు కేసు ఫైల్ అవుతుంది? సరే, మధు కావచ్చు, మంగ్లీ కావచ్చు, వీళ్ళిద్దరి మధ్య ఇటువంటి సంబంధం లేకపోతే ఆమె పేరు ఎందుకు వచ్చింది అనేది సంపత్ నాయక్ గారి యొక్క దీన్ని బయటకు తీసుకొస్తున్నటువంటి అంశం. ఏదేమైనప్పుడు కూడా ఈ ప్రొడ్యూసర్ కౌన్సిల్లో ఈరోజు ఆమె క్లియర్గా అంటే కడిగిన ముత్యంలో బయటకు వచ్చేదాకా తాత్కాలికంగా ఆమెకు రావాల్సినటువంటి ఏదో అవకాశాలను కూడా ఆపమని చెప్పి ఈరోజు వినతిపత్రాన్ని అయితే ఆ ప్రొడ్యూసర్ కౌన్సిల్లో ఇవ్వడం జరిగింది. సో మంగ్లీ కనుక నిజంగానే ఈ అవకతవకలు పాల్పడితే తగు నిర్ణయాలు, తగు చర్యలు పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, అదేవిధంగా ఈ ఏదైతే మన ప్రొడ్యూసర్ కౌన్సిల్ కావచ్చు, అదేవిధంగా మ్యూజిక్ డైరెక్టర్కి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా అప్పుడు దానికి సంబంధించి వాళ్ళ యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది. సో నిజంగానే మంగ్లీ మీద ఒకవేళ కావాలని బోధన జరుగుతున్నారా, లేకపోతే తను నిజంగా ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉందా, లేకపోతే నిప్పులైతే లేకుండా పొగ రాదనేది సంపత్ నాయక్ అంటున్నాడు. కాబట్టి 2 రోజుల్లో పూర్తి నిజాలు బయట పెడతామంటున్నారు. చూద్దాం ఏం జరగబోతున్నది. ఓవర్ టు స్టూడియో.